చిన్న కథ. ఏనుగు స్నేహితులు. ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతుల గుంపును చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో, నువ్వంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకొని ఉయ్యాల జంపాలా ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు అని అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బోరియలలో కన్నాలలో దూరగలవా? మనకి స్నేహం కుదరదు అంది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పను కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారే అని అడిగింది. అయ్యో, పులి జంతువులన్నిటినీ వేటాడుతోంది అని చెప్పి ఎలుగుబంటి పారిపోయింది. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలనుకుంది. పులికి అడ్డంగా నిలబడి, దయచేసి నా స్నేహితులని చంపవద్దు అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు అల్లగోలా అంది పులి. తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరగొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది. ఈ వివరం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం పెద్దదే అయినప్పటికీ నువ్వు మా అందరి స్నేహితుడివని ఎంతో మెచ్చుకున్నాయి. నీతి: స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం, ఆకారంలో ఉన్న స్నేహమే స్నేహం. మీరు ఈ కథ నుండి ఏమి నేర్చుకున్నారో కామెంట్లో తెలపండి.